ఆర్ఆర్బీ జేఈ CBT2 క్లియర్ చేయాలి అంటే హార్డ్ వర్క్ సరిపోదు, అండ్ దాంతోపాటు ఒక స్మార్ట్ స్ట్రాటజీ కూడా కావాలి. నేను కూడా సేమ్ ఈ జర్నీలో నుంచే వచ్చాను, ఫ్రమ్ ప్రిపరేషన్ స్టేజ్ టు యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. నేను ఇందులో ఒక ప్రాక్టికల్ స్ట్రాటజీని అయితే మీకు చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నిఖిల్ కుమార్ అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ ఇన్ ఇండియన్ రైల్వేస్. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బీ జేఈ CBT2 క్లియర్ చేయడానికి ప్రాపర్ ప్లానింగ్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అందరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సిలబస్ని కరెక్ట్గా అనలైజ్ చేయకపోవడము. సో ముందుగా అయితే సిలబస్ని ప్రింట్ తీసుకొని మీరైతే సిలబస్ మొత్తం అనలైజ్ చేయాలి. అందరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సిలబస్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము. ఫస్ట్ మనందరం ఆర్ఆర్బీ జేఈ CBT2లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటివో చూద్దాము అండ్ వాటి వెయిటేజెస్ ఏంటివో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ సబ్జెక్ట్. ఇందులో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దిస్ ఈజ్ ద గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్. ఆర్ఆర్బీ జేఈ CBT2లో మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టైం వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. ముందుగా టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేసి 100 క్వశ్చన్స్ వస్తాయి, 100 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి వెళ్ళి 15 మార్క్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి వెళ్ళి 15 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నుండి వెళ్ళి 10 మార్క్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుండి 10 మార్క్స్ వచ్చేస్తాయి. టెక్నికల్ సెక్షన్ అనేది గేమ్ చేంజర్. సో టెక్నికల్ అయితే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆర్ఆర్బీ జేఈ CBT2లో వచ్చిన మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చూద్దాం. సబ్జెక్ట్ వైజ్ ఎలా వచ్చాయని చూద్దాము. ఈ అనాలిసిస్ చూసినాక ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు డామినేటింగ్గా ఉన్నవి అండ్ ఏ సబ్జెక్ట్స్ని ఫోకస్ చేస్తే మీరు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారని మీకు అర్థమైపోతుంది. సో మీరు మార్క్ వెయిటేజ్ బట్టి మీరు ప్లాన్ చేసుకొని చదవండి. ఆర్ఆర్బీ జేఈ 2024లో మొత్తం త్రీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. మెయిన్లీ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అండ్ రీ ఎగ్జామ్. ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి స్లైట్గా డిఫరెంట్ అవుతున్నాయి. సో మనం 3 పేపర్స్ని అనలైజ్ చేసి మనం అయితే ప్లాన్ చేసుకుందాము. సో వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఓన్లీ సింగిల్ షిఫ్ట్. సో మనం అకార్డింగ్ టు ద 3 షిఫ్ట్స్ అనేది అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. ముందుగా మనం ఎక్కువ ఏ సబ్జెక్ట్ నుండి వెళ్ళి వెయిటేజ్ ఎక్కువ వచ్చిందో వాటిని చూద్దాము. ముందుగా మోస్ట్ డామినేటింగ్ సబ్జెక్ట్ వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇందులో 28 to 29 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఫ్రెండ్స్, మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఇగ్నోర్ చేస్తున్నారంటే మీ సెలక్షన్ని మీరు లూజ్ అవుతున్నారని అర్థం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే మ్యాక్సిమం ఫస్ట్ ఉన్న 2 to 7 టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. లైక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని కాదు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోనే కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సబ్స్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్, బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్ ఫినిషెస్, ఇవన్నీ అయితే వస్తాయి. దీంట్లోకి వెళ్ళే మ్యాక్సిమం ఒక 28 to 29 క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి ఫస్ట్ మీరైతే ఈ సబ్జెక్ట్కి టైం కేటాయించి సబ్జెక్ట్ని అయితే కంప్లీట్ చేయండి. సిలబస్ని అయితే రిఫర్ చేసుకొని ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని అయితే ముందుగా కవర్ చేసేయండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టాపిక్స్ వినాలనుకుంటే మీరు సందీప్ జైని సార్ యూట్యూబ్ క్లాసెస్ అయితే ఉంటాయి, ఒకసారి టాపిక్ సెర్చ్ చేసి చూడండి. మ్యాక్సిమం నేనైతే అవే విని కంప్లీట్ చేసేసాను. లేదా YCT ఫర్ అలైడ్ సివిల్ ఇంజనీరింగ్ క్యాప్సిల్ అయితే ఉంటుంది ఆర్ఆర్బీ జేఈకి. సో దాంట్లోనన్నా చదవండి, దాంట్లో అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసి ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, మీరు పర్చేస్ చేసి చదువుకోండి. ఈ టాపిక్స్ అయితే స్కిప్ చేయకండి. మ్యాక్సిమం ఈ టాపిక్స్ అయితే యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. లైక్ సందీప్ జైని సార్ చెప్పాడు, శుభం అగర్వాల్ సార్ కూడా కొన్ని టాపిక్స్ కవర్ చేశారు. లేదు మేము ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటా అనుకుంటే ఫిజిక్స్ వాళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, లేదా సందీప్ జైని సార్ AE అండ్ JE సబ్స్క్రిప్షన్ ఉంటుంది, దాన్నైనా తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కాంక్రీట్ టెక్నాలజీ. ఇందులో నుంచి 8 to 9 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ నుండి 6 to 9 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్గానే వచ్చాయి. సో మీరైతే ముందుగా ఈ టాపిక్స్ని అయితే కవర్ చేశాకే మిగతా టాపిక్స్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి సాయిల్ మెకానిక్స్. దీంట్లో నుంచి ఒక షిఫ్ట్లోనైతే 12 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ మిగతా 2 షిఫ్ట్లలో 5 to 6 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మ్యాక్సిమం సాయిల్ మెకానిక్స్ నుండి అయితే అంత డెప్త్గా క్వశ్చన్స్ అయితే అడిగారు, జస్ట్ బేసిక్స్ నుండి అడుగుతారు. సాయిల్ మెకానిక్స్లో మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి షియర్ స్ట్రెంత్, కాంపాక్షన్, అట్టర్బర్గ్ లిమిట్స్, ఫౌండేషన్, బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేషన్స్. మెయిన్గా అయితే బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు. గేట్ లెవెల్ డెప్త్ క్వశ్చన్స్ అయితే మీరు చదవకండి, జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద కొంచెం
కొంచెం అవగాహన ఉంటే చాలు మీరు అటెంప్ట్ చేస్తారు. అండ్ సాయిల్ మెకానిక్స్ అనేది ఏ ఎగ్జామ్‌లోనైనా స్కోరింగ్ సబ్జెక్ట్. దీన్నైతే నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. దీంట్లో నుంచి మనకైతే 6-10 క్వెషన్స్ అయితే వచ్చాయి. దట్ టూ బేసిక్స్. మెయిన్‌గా ఇందులో ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ అండ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ బెండింగ్ ఈక్వేషన్ అండ్ కాలమ్స్ నుండి అయితే కొంచెం క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్. దీంట్లో నుంచి మనకైతే 5-9 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ సబ్జెక్ట్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. కొన్ని ఎగ్జామ్స్లో ఈ సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ రావని నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేయకండి. ఇందులో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే కాంట్రాక్ట్ టైప్స్, ఎస్టిమేషన్ ఆఫ్ మెటీరియల్స్, వాల్యుయేషన్ ఆఫ్ బిల్డింగ్, లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్ అండ్ సెంట్రల్ లైన్ మెథడ్. నెక్స్ట్ ఆర్సీసీ నుంచి అయితే 5-7 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ మనం లో టు మోడరేట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా సర్వేయింగ్ నుంచి 3-5 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఆటో క్యాడ్ నుండి అయితే 4 క్వశ్చన్స్ వచ్చాయి. అందరూ ఆటో క్యాడ్ సబ్జెక్ట్ని అయితే నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇది లాస్ట్లో ఇదే మనకు డిసైడ్ చేస్తుంది. అండ్ టాపిక్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. ఆటో క్యాడ్లో ఏ కమాండ్స్ యూజ్ చేస్తారో వాటిపైనైతే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఆటో క్యాడ్ సబ్జెక్ట్ని అయితే మీరు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ నుండి 2-4 క్వశ్చన్స్ అండ్ స్టీల్ స్ట్రక్చర్ నుండి 3-4 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ నుండి 2 క్వశ్చన్స్, రైల్వే ఇంజనీరింగ్ నుండి 2-4 క్వశ్చన్స్ అండ్ ఇరిగేషన్ నుండి 2-3 క్వశ్చన్స్, హైవే ఇంజనీరింగ్ నుండి 2-4 క్వశ్చన్స్ అండ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ నుండి 1-2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ముందుగా సిలబస్ అయితే ప్రింట్ తీసుకోండి. ఏ టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని మీరు వీక్ ఉన్న సబ్జెక్ట్స్ని అయితే ముందుగా స్టార్ట్ చేసి వాటిని కంప్లీట్ చేశాక మిగతా టాపిక్స్ని అయితే చేయండి. వీక్ టాపిక్స్ని అయితే ముందుగా కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీరు లాస్ట్లో చదువుకుంటామని పెండింగ్ పెడితే మాత్రం ఆ టాపిక్స్ అయితే కవర్ కావు. ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, మీకు టెన్షన్ అయితే పెరిగిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆర్ఆర్బీ ప్యాటర్న్ అయితే ఒక ఫాలో అవుతుంది. రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 50-60% రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రిమెంబర్ వన్ థింగ్, మీరు టెక్నికల్లో స్ట్రాంగ్ ఉంటేనే మీకు సెలక్షన్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. టెక్నికల్ సబ్జెక్ట్స్ కోసం నా సజెషన్ వచ్చేసి ఫిజిక్స్ వాళ్ళ 1 షాట్ వీడియోస్ ఉంటాయి. అవి మీకు అయితే క్విక్ రివిజన్కి అయితే యూజ్ అవుతాయి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఫిజిక్స్ వాళ్ళ ఆర్ సందీప్ జైని సార్ అదేంటి సబ్స్క్రిప్షన్ ఏఈజేఈ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు వీక్ ఉన్న టాపిక్స్ మాత్రమే చూడండి. మనకున్న టైంలో అన్ని టాపిక్స్ని అయితే కవర్ చేయలేరు. మీరు వీక్ ఉన్న టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్స్ మాత్రమే చూసి వాటిని కంప్లీట్ చేసేసుకోండి. అండ్ బుక్ సజెషన్ వచ్చేసి వైసిటీ అలైడ్ సివిల్ ఇంజనీరింగ్ క్యాప్సూల్ అని ఉంటుంది ఆర్ఆర్బిజేఈకి అది. అండ్ ఒకవేళ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కావాలనుకుంటే మీకు సివిల్ ఖగోలి బుక్ ఉంటుంది. అందులో మీకు టాపిక్స్ అయితే ఉంటుంది. అండ్ చదివేటప్పుడు మీకు సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే చదవండి. ఎక్స్ట్రా సిలబస్ అయితే చదవకండి. ఒకవేళ మీ దగ్గర ఎస్ఎస్సి జేఈ ఎంసీక్యూ బుక్స్ ఉంటే వాటిని కూడా సాల్వ్ చేయండి, నో ప్రాబ్లం. సిలబస్కి తగ్గట్టు మాత్రమే ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ అయితే. అండ్ వన్ థింగ్, సిబిటీ 2లో మ్యాక్సిమం 1 లైనర్స్ అడుగుతారు. డోంట్ గో ఫర్ ద లెంతీ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. అండ్ దీంట్లో నుంచి మీకైతే 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఐ ప్రిఫర్ టు గో విత్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దట్ అపియర్డ్ ఇన్ ఆర్ఆర్బిజేఈ, ఏఎల్పి, ఎన్టీపీసీ. సో ఇవైతే మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా కింద కాన్సెప్ట్ని చదువుకుంటే సరిపోతుంది. వైసీటీ బుక్స్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని చదవండి. మీకైతే కంప్యూటర్ అయితే మొత్తం కంప్లీట్గా కవర్ అయిపోతుంది. కాదు మేము ఏదైనా చదువుతా అంటే నేను డిస్క్రిప్షన్లో కంప్యూటర్ ప్లేలిస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి, మీకు యూస్ఫుల్ అయిపోతుంది. కంప్యూటర్లో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అండ్ మెయిలింగ్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, అండ్ ఇన్పుట్ డివైసెస్ అండ్ అవుట్పుట్ డివైసెస్, అండ్ బేసిక్ అబ్రివేషన్స్ అండ్ డేటా రీప్రజెంటేషన్ అండ్ సమ్ సైబర్ సెక్యూరిటీ ఎక్సెట్రా. ఈ టాపిక్స్ని అయితే మంచిగా కవర్ చేయండి. కంప్యూటర్ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. దీంట్లో అంటే ఒక ఫిక్స్డ్ ఏరియా నుండి వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. డోంట్ నెగ్లెక్ట్ దిస్ సబ్జెక్ట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే కరెంట్ రిలేటెడ్గా వస్తాయి. ఇందులో మీ మెయిన్ ఫోకస్ ఏరియా వచ్చేసి ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్, పొల్యూషన్ టైప్స్, క్లైమేట్ చేంజ్ బేసిక్స్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్.
అండ్ సింపుల్ ప్రిపరేషన్తో మీరు ఈజీగా స్కోర్ అయితే చేయవచ్చు ఎన్విరాన్మెంట్కి కూడా ఐసీటీ పీవైక్యూస్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ క్లాసెస్ చూద్దామనుకుంటే నా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, గో త్రూ ఇట్ అండ్ బెటర్ టు కంప్లీట్ బై యూజింగ్ ద పీవైక్యూస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మీరైతే CBT 1కి ఎలా ప్రిపేర్ అయ్యారో సేమ్ అలాగనే ప్రిపేర్ అవ్వండి. వీక్లీ వన్స్ అయితే రివిజన్ అయితే చేసేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే హౌ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ అని. నేను ఎలా బ్యాలెన్స్ చేశానో నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఇది ఫాలో అండి, లేకపోతే మీకు తగ్గట్టు ఒక షెడ్యూల్ అయితే వేసుకొని ప్రిపేర్ కండి. నేనైతే మార్నింగ్ 6 to 8 అయితే నాన్ టెక్నికల్ చదివేవాడిని. అండ్ బిట్వీన్ 9 to 1 అయితే టెక్నికల్ సబ్జెక్ట్స్ అయితే ఒక 3 hours చదివేవాడిని. ఆఫ్టర్ లంచ్ బిట్వీన్ 2 to 4:30 ఈ టైంలో నాకు నిద్ర వస్తుందని నేనైతే టెస్ట్లు అయితే రాసేవాడిని, మార్క్ టెస్ట్లు. బిట్వీన్ 5 to 8 మళ్ళీ ఒక 2 to 3 hours నాన్ టెక్నికలే మళ్ళీ చదివేవాడిని. బిట్వీన్ 9 to 11 మళ్ళీ నాన్ టెక్నికల్ చదివేవాడిని, లైక్ కంప్యూటర్, ఎన్విరాన్మెంట్, ఇట్లా వీక్కి ఇది కంప్లీట్ చేయాలని ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకొని అయితే చదివేవాడిని. ఒకవేళ 2 to 4:30 ఏదైనా ఎగ్జామ్ లేకపోతే రివిజన్ అయితే చేసేవాడిని. ప్రీవియస్ ఏదైతే చదివినో వాటిని అయితే రివిజన్ చేసేవాడిని. బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయండి. ఒక టెక్నికల్ చదివి మిగతా వదిలేస్తా అంటే మీ సెలెక్షన్ అయితే రిస్క్లో ఉన్నట్టే. నేనైతే ఈ షెడ్యూల్ని రెగ్యులర్ ఎంటెక్ చేస్తూ ఫాలో అయ్యాను. అండ్ మీకు ఇంకా టైం ఎక్కువ దొరుకుతుందని అనుకుంటున్నాను. సో నేను 1 monthలోనైతే ఈ సిలబస్ మొత్తం అయితే కంప్లీట్ చేశాను. మీకు ఇంకా ఎక్కువ టైం దొరుకుతాయి కాబట్టి మీరు ఈజీగా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. కరెక్ట్గా టైం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సిలబస్ చాలా ఎక్కువగా ఉందని అయితే భయపడకండి, ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మాక్ టెస్ట్ వితౌట్ అనాలిసిస్ అనేది ఆల్వేస్ ఏ యూజ్లెస్ థింగ్. డోంట్ డూ దట్ మిస్టేక్. యూ మస్ట్ టేక్ రెగ్యులర్ మార్క్ టెస్ట్. కనీసం మీరు ఒక 3 to 4 మార్క్ టెస్ట్లు అయితే వీక్లో రాయాలి. అండ్ వాటిని అనలైజ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీరు ఏ ఏరియాస్లో వీక్ ఉన్నారో వాటిని అయితే నోట్ చేసుకొని వాటిపైనే ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మ్యాక్సిమం అందరు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ర్యాండమ్గా చదవడం, లైక్ సిలబస్ని ఫాలో కాకపోవడము, అండ్ మార్క్ టెస్ట్లని అనలైజ్ చేయకపోవడము, అండ్ నాన్ టెక్నిక్ ఇగ్నోర్ చేయడం కూడా చాలా పెద్ద మిస్టేక్. అండ్ మెయిన్ థింగ్, హై వెయిటేజ్ సబ్జెక్ట్ని ఎండ్లో మాత్రం చదవకండి, ముందే కంప్లీట్ చేసుకోండి. లాస్ట్లో మీకైతే టైం దొరకదు. అండ్ CBT 2 మీకు సేఫ్ స్కోర్ వచ్చేసి 105+ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. అండ్ కొంతమందికి SSC JEE మెయిన్స్ అండ్ RRB JEE CBT 2 1 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు దేనికి ప్రిపేర్ కావాలి అని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. SSC JEE అండ్ RRB JEEలో కొన్ని సబ్జెక్ట్స్ అయితే కామన్గా ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఈ సబ్జెక్ట్స్ అయితే మీకు RRB JEE CBT 2లో అండ్ SSC JEE మెయిన్స్లో కామన్గా ఉన్న సబ్జెక్ట్స్. RRB JEE CBT 2లో ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ ఫినిషెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సబ్స్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ అండ్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్. ఇవైతే RRB JEE CBT 2లో చాలా హై వెయిటేజ్ సబ్జెక్ట్స్. అండ్ SSC JEE మెయిన్స్లోనైతే ఈ టాపిక్స్ అయితే లేవు. SSC JEE అండ్ RRB JEEలో కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ని అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. RRB JEE క్లియర్ చేయడం ఇంపాసిబుల్ కాదు, అండ్ మీ ఎక్స్క్యూజెస్తో అది మాత్రం ఇంపాసిబుల్ అవుతుంది. సో డిసిప్లిన్ ఉంటే మీ రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి, అండ్ డిసిప్లిన్ లేకపోతే మాత్రం మీ రిజల్ట్స్ రావు. అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీ రిజల్ట్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. రోజు కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, మార్క్స్ని అనలైజ్ చేయండి, అండ్ వీక్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేయండి. ఎంటెక్ చేస్తూ నేను క్లియర్ చేసినప్పుడు మీరు కూడా క్లియర్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ట్రస్ట్ ద ప్రాసెస్. One day you won't say I want to become a junior engineer, but one day you will definitely say that I am a junior engineer. Trust the process. Selection మీదే. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ స్ట్రాటజీ వీడియో అయితే నచ్చినట్లయితే జస్ట్ డోంట్ వాచ్ అండ్ గో. ప్లీజ్ లైక్ ద వీడియో బికాస్ ఇట్ మోటివేట్స్ మీ టు బ్రింగ్ మోర్ కంటెంట్ లైక్ దిస్. షేర్ దిస్ వీడియో విత్ యువర్ RRB JEE ఫ్రెండ్స్ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ క్రాక్ RRB JEE టుగెదర్.